హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం మన దేశ విమానయాన రంగంలో ఇండిగో తీరని సంక్షోభాన్ని సృష్టించింది. ఆ ఫ్లైట్లను బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి. చాలామంది ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఒక రకంగా చూసుకుంటే ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు తమ ఆగ్రహాన్ని అక్కడి అధికారులపై వ్యక్తం చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. దీనిపై తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేము దీనిపై పూర్తి దర్యాప్తు జరుపుతూ ఉన్నాము. దీంట్లో ఇండిగోది తప్పు ఏమైనా ఉంది అని తేలితే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవు అని రామ్మోహన్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. ఈ దర్యాప్తులో ఇండిగో సంస్థకు సంబంధించి మేము ఎటువంటి పక్షపాతాన్ని వ్యవహరించాం, పూర్తిగా నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుంది. ఇందులో గనక తప్పు ఉంది అని తేలితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టము. ప్రభుత్వం పరంగా ఇండిగోకు ప్రత్యేకంగా మేమేమి సపోర్ట్ చేయడం లేదు అని కూడా స్పష్టంగా చెప్పేశారు. అంతేకాకుండా ఇండిగో ఎయిర్లైన్స్కు విమానయాన రంగంలో 65% షేర్స్ ఉన్నాయి. అంటే మన దేశ విమానయాన రంగంలో 65% ఇండిగోకు సంబంధించిన విమానాలే ఉన్నాయి. కాబట్టి దానికి ఆ సంస్థకు ఉన్న మోనోపలి వల్లే ఈ విధంగా జరుగుతోంది అనే ఆరోపణలను సైతం కొట్టిపారేశారు. మన దేశంలో ఇతర విమానయాన రంగాలు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాయి. వాటికి ఎటువంటి సంక్షోభము రాలేదు. జస్ట్ ఈ సంస్థ మాత్రమే ఇలా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తి విచారణ జరిపించి ఏదైనా తప్పు ఉంది అని తేలితే మాత్రం మేము అస్సలు వదిలిపెట్టబోము అని ఆయన మట్టుకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇండిగో సంస్థకు ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి విమాన ప్రమాదం అనేది చాలా సాహసంతో కూడుకున్న పని. ఎందుకంటే విమానాలు రోడ్డుపై కాకుండా పైన ప్రయాణిస్తాయి కాబట్టి వాటికి అనేక రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఏ చిన్నపాటి మిస్ అయినా కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఒక విమాన ప్రమాదం జరిగిందంటే దాదాపు 200 మంది ప్రయాణికులకు పైగా ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన దేశ ప్రభుత్వం కానీ లేదంటే విమానయాన సంస్థలు కానీ చాలా ఇంపార్టెంట్ రూల్స్ను పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మన దేశంలో రీసెంట్గా అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ జరిగింది. ఈ క్రాష్లో భారీగా ప్రాణాలు కోల్పోయారు. మన దేశ చరిత్రలో విమానయాన ప్రమాదాల్లో ఇదే అతిపెద్దదిగా చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో చాలా వరకు పైలట్లకు కొన్ని రక్షణ చర్యలు కావాలి అనే విధంగా మన DGCA గుర్తించింది. దీనికి సంబంధించి కొన్ని కీలకమైన FDTL ఆదేశాలు జారీ చేసింది. ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ అనే వాటిని కొన్నిటిని ఇంప్లిమెంట్ చేసింది. ఇది ఎందుకంటే జనరల్గా పైలట్లు ఓవర్ టైం వర్క్ చేయడం వల్ల వాళ్ళపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రభావం కొద్దిపాటిలో మిస్ అయినా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవర్ టైం వర్క్ చేసినప్పుడు బ్రెయిన్ ఎక్కువగా యాక్టివ్గా ఉండదు అండ్ మనిషిలో కూడా చాలా నీరసం ఉంటుంది. ఇలాంటి ఇతరత్ర కారణాల వల్ల మొత్తం ప్రయాణికుల ప్రాణాలకి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి పైలట్లకు కొన్ని కీలకమైన అండ్ టైమింగ్స్ను లిమిటేషన్ను ఏర్పాటు చేసింది. అదేమిటంటే ప్రతి ఒక్కరికి వారంలో 2 రోజులు ఖచ్చితంగా లీవ్స్ ఇవ్వాల్సిందే అండ్ 8 అవర్స్ను స్ట్రిక్ట్గా ఫాలో కావాల్సిందే అనే విధంగా కొన్ని లిమిటేషన్స్ను తీసుకొచ్చింది. దీనికి మించి ఏ ఒక్క పైలట్లను కూడా ఎక్కువగా వాడుకోవద్దు అనే దీనికి మించి ఏ ఒక్క పైలట్లను ఎక్కువగా వాడుకోకూడదు. అంతేకాకుండా నైట్ టైం జర్నీ అయితే 6 అవర్స్ మాత్రమే పరిమితం చేయాలి. ఒక పైలట్ 6 అవర్స్ కంటే ఎక్కువగా లాంగ్ అంటే నిర్విరామంగా దాన్ని నడపకూడదు అనే విధంగా దీంట్లో నిబంధనలు తీసుకొచ్చింది. దీనివల్ల పైలట్లకు సరైన నిద్ర ఉంటుంది అండ్ సరైన రిలాక్సేషన్ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు చాలా సమర్థవంతంగా ఫ్లైట్ను నడపగలరు. అయితే ఈ FDTL నిబంధనలు మన దేశంలోని అన్ని విమానయాన రంగాలు సరిగ్గా పాటించాయి. వీటిని జూన్లో అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ అయిన తర్వాత జూలైలో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే స్టార్టింగ్లో ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఇలా నిబంధనలు తీసుకురావడం వల్ల పైలట్ల కొరత అనేది ఏర్పడుతుంది. ఈ పైలట్ల కొరతను అధిగమించడానికి కొన్ని నెలల సమయం కావాల్సి ఉంటుంది. సో జూలైలో ఈ నిబంధనలు స్ట్రిక్ట్గా తీసుకువచ్చినప్పటికీ అప్పుడు ఎక్కువగా స్ట్రిక్ట్గా నిబంధనలు అనేవి లేవు. వాటిని కొద్దిగా సడలింపులు ఇస్తూ వచ్చారు పైలట్లను రిక్రూట్మెంట్ చేసుకునేందుకు.
కేంద్ర ప్రభుత్వం కొద్దిగా సమయం ఇస్తూ వచ్చింది. దీన్ని ఎయిర్ ఇండియా ఇతరత్ర విమానయాన రంగ సంస్థలు అన్నీ కూడా దీన్ని మెల్లిమెల్లిగా అధిగమించేశాయి. కానీ ఇండిగో మాత్రం దీన్ని చాలా లైట్ తీసుకుంది. అసలు దీన్ని పట్టించుకోకుండా తాను ఏది చేసినా కూడా ప్రభుత్వం నమ్మేస్తుంది అండ్ ప్రభుత్వానికి నేను ఏం చెప్తే అది వినే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మాకు ఇండియాలో 65% ప్యాసింజర్ విమానాలు మావే కాబట్టి ఇక మేము ఏం చెప్పినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వింటుందే తప్ప మమ్మల్ని ఎదిరించే పరిస్థితిలో లేదు అనే విధంగా ఇండిగో సంస్థ మాత్రం కాస్త గీత దాటినట్లు కనిపిస్తుంది. దీనివల్లనే ఆ సంస్థ ఇప్పుడు ఇంత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. జూలైలో వీటిని అమలు తీసుకువచ్చినప్పటికీ అప్పుడు స్ట్రిక్ట్గా అమలు చేయలేదు కాబట్టి ఇండిగో సంస్థ మెల్లిమెల్లిగా దాన్ని ఓవర్టేక్ చేస్తూ వచ్చింది. కానీ నవంబర్ 1వ తారీఖు పూర్తిగా అమలు చేసేసింది. దీన్ని ఏ ఒక్కరు మిస్ చేసినా కూడా మేము ఉపేక్షించే పరిస్థితిలో లేము అనే విధంగా మన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆదేశాలు జారీ చేయడంతో అప్పుడు ఇండిగోకు తనకున్న పైలట్ల కొరత గుర్తుకు వచ్చింది. దీంతో మొత్తం పైలట్లంతా కూడా లీవ్స్లోకి వెళ్ళిపోవడంతో విమానాలను నడపలేని పరిస్థితికి వచ్చేశారు. ఈ విషయం ఇలా జరుగుతుంది అని ఆ సంస్థకు ముందే తెలుసు. అయినా కూడా టికెట్లను అమ్మేయడం అండ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల మాత్రమే ప్రస్తుతం మన దేశంలో ఇంత సంక్షోభం ఏర్పడింది. దీనికంతటికీ కారణం ఇండిగో సంస్థ మొండిగా వ్యవహరించడమే అని స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై ఇప్పుడు కేంద్ర మంత్రి పూర్తి విచారణకు ఆదేశించారు. ఈ విచారణ కమిటీ మొత్తం విచారణ చేసిన తర్వాత తప్పేమైనా ఇండిగో సంస్థ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆ సంస్థపై చర్యలు తీసుకునేందుకు సైతం మేము సిద్ధంగానే ఉన్నాము అని రామ్మోహన్ నాయుడు స్పష్టమైన ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలపైన పూర్తిగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఏ ఒక్క సంస్థ దగ్గర కేంద్ర ప్రభుత్వం అనుకూలంగానో వ్యతిరేకంగానో లేదు. మొత్తం రూల్స్ను పాటించాలని మాత్రమే చెబుతోంది. ఆ రూల్స్ను పాటించిన సంస్థలన్నీ ఇప్పుడు సజావుగానే నడుస్తున్నాయి. కాబట్టి ఇండిగో సంస్థ మాత్రం రూల్స్ను అతిక్రమించి ముందుకు వెళ్దామని భావించింది. దీనివల్లే ఈ సంక్షోభం ఏర్పడింది. కాబట్టి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పూర్తి విచారణ జరిపిన తర్వాత ఒకవేళ ఇండిగో సంస్థది మాత్రం తప్పు ఉంది అని కనుక తేలితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడానికి సైతం రెడీగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.